ఫ్రెండ్స్, ఈ మ్యాంగోస్ ఊరు నుంచి వచ్చాయి. అయితే ఫస్ట్ టైం కాసాయి అనమాట. అయితే ఇవి పులుపు కాయలో తీయకాయలో తెలీదు. జస్ట్ నార్మల్గా ఇలా పెట్టామన్నమాట. బాగా పెరిగింది. పెరిగిన తర్వాత కాయలు వచ్చాయి. కాయలు కూడా మంచి సైజు వచ్చాయి. ఇది ఒక్క కాయ మాత్రం 700 గ్రాములు ఉంది. అయితే చాలా మంచిగా అనిపించింది. కొన్ని కొన్ని కొంచెం సైజు తక్కువ ఉన్నాయి. ఈ పెద్ద సైజు ఉన్నది మాత్రం దీనికి పేపర్ చుట్టి పండిద్దామని అనుకున్నాను. పేపర్ చుట్టేసి మంచిగా బియ్యం లోపల మంచిగా ఇలా పెట్టేశాను. ఎవ్రీ 3 డేస్కి అలా చూస్తూ ఉన్నాను. దాంట్లో ఏం డిఫరెన్స్, కలర్లో ఏం డిఫరెన్స్ కనపడలేదు. బట్ 15 డేస్ తర్వాత కొంచెం ఎల్లోయిష్గా అయిందనమాట. సో మళ్ళీ పేపర్ కొంచెం తేమగా అయిపోతే తీసేసి మళ్ళీ వేరే పేపర్ పెట్టేసి అలా చేశాను అనమాట. ఒక 15 డేస్ మాత్రం బియ్యంలో పెట్టాను. 15 డేస్ తర్వాత ఇంకా ఏం చేంజ్ రాకపోతే ఏం చేసామని అంటే, మేము బిస్కెట్లు పెట్టుకునే డబ్బా ఒకటి ఉంటుంది. ఆ డబ్బా ప్లాస్టిక్ డబ్బా అనమాట. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను. ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ఎక్కువగా చేంజ్ వచ్చింది. తొందరగా ఎల్లో కూడా అయింది అనమాట. మెత్తగా కూడా అయింది పండు. వాసన కూడా బాగా వస్తుంది డబ్బాలో అనేసి తీసాను అనమాట. తీస్తే మంచిగా ఎల్లోయిష్గా అయింది. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం బ్లాక్గా అయింది. ఇంకా ఏదో ఇది పాడైపోతుందేమో అనేసి కట్ చేసేసాము. కట్ చేసేస్తే ఎల్లోయిష్గా ఉంది లోపల. మంచిగా స్కూప్ కూడా చేశాను. అంటే పులుపులుగా తీయగా ఉంటాయి కదా అప్పుడప్పుడు మ్యాంగోస్, అలా ఉంటాయేమో అని అనుకున్నాను. కానీ టేస్ట్ చేస్తే మాత్రం పులుపు అనమాట. టూ మచ్ పులుపు ఉంది అది. అసలు ఈ కాయ వెరైటీ ఏంటో తెలియట్లేదు. కాకపోతే అస్సలు తీపి అన్నదే లేదనమాట. టోటల్గా పుల్లగా ఉంది. ఇంత పెద్ద కాయ అయింది అయినా కూడా, ఎల్లోయిష్గా అయినా కూడా అసలు తీపే లేదనమాట. జనరల్గా మనం మార్కెట్లో కొంటే అప్పుడప్పుడు కాయలే తీగా ఉంటాయి కదా, కానీ ఇది మాత్రం మరీ పుల్లగా ఉందన్నమాట. టూ మచ్ పులుపు ఉంది. ఇంకా దీనికి పప్పులో వేసుకోవడము లేకపోతే ఇంకా దేనికైనా చేసుకోవడానికే ట్రై చేసుకోవాలి.